దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యంపై వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అల్తి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసు బనాయించడాన్ని లీగల్ సెల్ తరఫున ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై అక్కస్తో ఎమ్మెల్యే చింతమనేని పథకం ప్రకారం కేసుల్లో ఇరికించారని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల టార్గెట్గా కూడా కక్ష సాధింపు చర్యలు కూడా పరాకాష్ఠకి చేరాయి. చూస్తే కనుక దెందులూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో జరిగిన ఇన్సిడెంట్పై కూడా మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి లీగల్ సెల్ అధ్యక్షులు మరోవైపు వైసీపీ నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? దాడులు చేస్తున్నారు, బాధితులపైన కేసులు పెట్టేస్తున్నారు, ఏ విధంగా చూస్తారు ఈ చర్యలను? కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 మాసాల కాలం మనం పరిశీలన చేసినట్లయితే ప్రతిపక్షాల మీద దాడులు ఎక్కువైనాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మాజీ ప్రతినిధులు ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద రాక్షస పాలన చేస్తూ వీళ్ళని టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అబ్బయ్య చౌదరి గారి యొక్క డ్రైవర్ నాగరాజుని అసభ్య పదజాలంతో, అంటే భాషకు వాడని పదము రాయలేని విధంగా వాడి తన ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుచు తన యొక్క ఆ నాగరాజు యొక్క తల్లిదండ్రులు కూడా అగౌరవపరుస్తూ ఒక ప్రజాప్రతినిధి అనే విషయాన్ని కూడా ఆయన మర్చిపోయి రాక్షసత్వంగా ప్రవర్తించి ఈయన దాడి చేసి మరలా తిరిగి అధికారం ఉందా కదా అనుకొని ఆ ఉద్దేశంతో ఎక్కడో ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి ప్రతినిధులను కూడా చూసి మొత్తం అందరినీ ఒక పథకం ప్రకారము కేసులో ఇరికించే ప్రయత్నం చేసి తప్పుడు కేసు బనాయించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ శ్రేణులు కానీ పార్టీ శ్రేణులు కానీ గొంతు నొక్కాలని చూస్తూ వారిపై అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారు. దీన్ని కూడా మేము లీగల్ సెల్ తరఫున కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా 2029 సంబంధించినటువంటి ఎన్నికలు అవుతున్నాయో ఆ ఎన్నికల్లో కూడా భారీ మూల్యం చెల్లించకుండా తప్పదని చెప్పి వారు కూడా స్పష్టం చేసిన కూడా కనబడుతుంది. వీడియో కుమార్ రాజు, సాక్షి టీవీ, వేమల నుంచి.